వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అభివృద్ధి చెందాలన్నా, ప్రజల సమస్యలు పరిష్కారం కావాలన్నా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం. రానున్న ఎన్నికలలో ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలి. వైఎస్ఆర్సీపీ చింతలపూడి అభ్యర్థి ఖమ్మం విజయరాజు విజ్ఞప్తి. పోలవరం నియోజకవర్గంలో ఏర్పడ్డ విపత్కర పరిస్థితులు తొలగిపోవాలంటే మరలా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి వెల్లడి. జంగారెడ్డిగూడెం పట్టణంలో 18వ వార్డులో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం. గడప గడపకు వెళ్లి ప్రజల వద్ద ఓట్లు అభ్యర్థించిన కూటమి పార్టీల నాయకులు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజల సమస్యలు పరిష్కారం కావాలన్నా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి. మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో వెజ్జి వెంకటస్వామి నాయుడు, నెరుసు పుల్లారావు ఆధ్వర్యంలో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. వీరికి మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబుతో కలిసి మాజీ మంత్రి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందు ఒక్కసారి ఆలోచించాలని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని, కావున కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, చింతలపూడి కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్, జనసేన నాయకులు మేకా ఐశ్వర్య, ఘంటసాల వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చిలుకూరి శ్రీను గారు, కోటిపల్లి రాకేష్ గారు, కొప్పుశెట్టి నాగు గారు, తర్వాత మన హాస్పిటల్, తర్వాత మనం ఇటు జంగారెడ్డిగూడెం వెళ్ళడానికి అక్కడ కావాల్సిన బ్రిడ్జ్, గతంలో మనకి ఒక స్కూల్ ఇంటర్మీడియట్ కాలేజ్ శాంక్షన్ అయింది. ఓటు అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశం. మన ఓటు మన జీవితాలను బాగు చేస్తుంది. మన ఓటు మన పిల్లల యొక్క భవిష్యత్తును బాగు చేస్తుంది. మన ఓటు మన గ్రామాన్ని బాగు చేస్తుంది. మన ఓటు మన రాష్ట్రాన్ని బాగు చేస్తుంది. అటువంటి విలువైనటువంటి ఓటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చారు. అంచేత డబ్బున్నటువంటి కోటేశ్వరుడికి ఒకే ఓటు ఉంటుంది, పేదవాడికి నిరుపేద కూడా ఒకే ఓటు ఉంటుంది. ఈ ఓటును మనం సద్వినియోగపరుచుకుంటే మంచి నాయకులు వస్తారు. ఇద్దరికి సైకిల్ గుర్తుపై వేసి మీరు అత్యధిక మెజార్టీతో ఇద్దరిని నెగ్గించాలి. మంచి పనులు చేయించాలి, మంచి రోడ్లు వేయించాలి. అప్పుడు రానున్న ఎన్నికలలో ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్సీపీ చింతలపూడి అభ్యర్థి ఖమ్మం విజయరాజును గెలిపించాలని కోరారు. జంగారెడ్డిగూడెం మండలంలోని పుట్లగట్ల గూడెం, దేవులపల్లి గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పనితీరును వివరించారు. అంతేకాకుండా నూతన మేనిఫెస్టోను తెలియజేశారు. వచ్చే ఎన్నికలలో ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్, ఎమ్మెల్యే అభ్యర్థి అయినా తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పొన్నాల అనిత, జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. భారీ మెజార్టీతో నేను మధ్యాహ్నం కాలం మీకు చెప్తాను. మా కుర్రోడు మా తమ్ముడు ఉన్నాడండి నాకు సెట్టింగ్ పంపించిన ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజు గారు మీ ముందుకు పోలవరం నియోజకవర్గంలో ఏర్పడ్డ విపత్కర పరిస్థితులు తొలగిపోవాలంటే మరలా తమ పార్టీ అధికారంలోకి రావాలని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి తెలిపారు. జీలుగుమిల్లి మండలం ములగంపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి రాజ్యలక్ష్మి గడప గడపకు వెళ్లి ప్రజల వద్ద ఓట్లను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త తెల్లం బాలరాజు పోలవరం నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచి నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చేశారని అన్నారు. నియోజకవర్గానికి తాము ఎంతగానో రుణపడి ఉంటామని అన్నారు. కావున ఈసారి ఎన్నికలలో కూడా మరలా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. అవునమ్మా మీరు అందరూ జగన్ ఆశలు తింటారు. దాని గుర్తుపై ఓటు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థిగా పోలవరం నియోజకవర్గం అంతా ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రచార నిమిత్తం జిలివేలు మండలం రౌతుగూడెం ఇవన్నీ పంచాయతీలు తిరగడం జరుగుతుంది. ఈ పోలవరం నియోజకవర్గంలోనే సుదీర్ఘంగా నా భర్త అయిన బాలరాజు గారు, తెల్లం బాలరాజు గారు ప్రజా జీవితంలో ఉన్నారు. 4 సార్లు ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగనన్న మళ్ళీ మా కుటుంబం మంచిగా ఉంటుంది, నా భర్త అయిన బాలరాజు గారు మంచి వ్యక్తి, మంచి పరిపాలన అందించాడు, ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉంటాడనేసి మహిళా అభ్యర్థిగా మళ్ళీ ఆ బాలరాజు గారి కుటుంబం అయితే బాగుంటుందనేసి నాకు ఇవ్వడం జరిగింది. నేను ప్రచార నిమిత్తం తిరగడం జరిగింది. ఈరోజు పోలవరం నియోజకవర్గం ఒక విపత్తుమైన పరిస్థితులు ఏర్పడినాయి. పేదల కోసం, పేదల పక్షాన, పేదల సంక్షేమం కోసం, పేదల అభివృద్ధి కోసం నా కుటుంబం ఎప్పుడు నిరంతరం ప్రజల్లోనే ఉంది. అలాగే నేను కూడా జగనన్న అభ్యర్థిగా సంక్షేమాన్ని, అభివృద్ధిని చెప్పుకుంటున్నాను. మీ కుటుంబాల్లో మేలు జరిగినట్లయితే నాకు ఓటేయండి అని నేను దమ్ముగా, ధైర్యంగా ఈరోజు తిరుగుతున్నాను. రానున్న ఎన్నికలలో కూటమి పార్టీల అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను టీడీపీ, బీజేపీ నాయకులు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 18వ వార్డులో కూటమి పార్టీల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి నాయకులు ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్లను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈరోజు 18వ వార్డులో శంకారాం కార్యక్రమాన్ని విజయవంతంగా సాగుతుంది. మరి ప్రతి గడప గడపకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని మనం సీఎం చేయాలని, మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని చెప్పి మరి గడప గడపకి తిరుగుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా స్పందన చాలా బాగుంది. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరి ఎంత ప్రతి కుటుంబంలోని కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఇలాగా ప్రజలందరూ కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుందని చెప్పి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి సొంగ రోషన్ కుమార్ గారికి, అలాగే బుట్ట మహేష్ యాదవ్ గారికి ఎంపీ అభ్యర్థి, మరి వారిద్దరికీ కూడా సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీలో గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మనం ఖచ్చితంగా మార్పు కోరాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని మార్చి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. దానికోసం ప్రతి ఒక్కళ్ళు మనకి అసెంబ్లీ, చంద్రపూడి అసెంబ్లీలోను, ఏలూరు పార్లమెంట్లోనూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి సొంగ రోషన్ కుమార్ గారిని, పుట్టా మహేష్ యాదవ్ గారిని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలి. ఎందుకంటే దేశంలో అనేక రకాలైనటువంటి మార్పులు సాధించాలి అంటే 400 సీట్లు సాధించాలి అని ఒక లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పెట్టుకుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని కలుపుకొని ఒక ప్రత్యామ్నాయ మహోజ్వల శక్తిగా ఇక్కడ వస్తుంది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా మార్పు. దాతల సహకారంతోనే తాను విరివిగా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నాను అని వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఇందిరా కాలనీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద వారధి ట్రస్ట్ 8వ వార్షికోత్సవం సందర్భంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వలవల నాగభూషణం, నాగమణి దంపతుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ మజ్జిగ చలివేంద్రాన్ని పట్టణ ప్రముఖులు చింతల నాని, కొప్పాక శ్రీనివాసరావు,
ప్రగల్లపాటి కాశీ, చిలుకూరి సాయి ప్రారంభించారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ వారధి ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. వేసవి ఉష్ణోగ్రతలు తగ్గే వరకు ఈ చలివేంద్రం కొనసాగుతుందని అన్నారు. కావున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి శ్రీను, బసవరాజు వేణు, కలపాల శ్రీను, వలవల మేరీ, సుశీల, షేక్ మస్తాన్ హసీనా తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల క్రితం ఏప్రిల్ 29వ తారీఖున ప్రారంభించిన ఈ వారధి ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్తున్న నా దేవుళ్ళ రూపంలో దాతలందరికీ కూడా ప్రత్యేక శిరస్సు ఉంచి పాదం తెలుపుకున్నాం. దీనివల్ల 105 మంది పిల్లలకి చదువు కారణమైనందుకు నిజంగా నాకు సహకారం ఇచ్చిన దాతలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకున్నాం. నా చిన్నది శిరస్సు ఉంచి పాదవందనం తెలుపుకుంటూ గత 8 సంవత్సరాలుగా ఆ పెట్టిన వేళా విశేషం, ఆ ముహూర్త బలం ప్రకారం ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు వారధి ట్రస్ట్ తరపున చేయగలుగుతున్నానంటే నాకు మరీ ఎప్పుడు చెప్పే మాటే దాతల సహకారమే నాకు ప్రధానమైన బలం. ఒక వాటర్ ట్యాంకర్ చేయించిన, ఒక ఆటో పెట్టిన, ఒక 24 మందికి సైకిల్ ఇచ్చిన, బాలికా భవిష్యత్తుకు భద్రతకి ఇచ్చిన, గుడి ఎదురుకుండా షెడ్ వేసిన, ఇలా చలివేంద్రాలు ఏర్పాటు చేసినా సరే ఎప్పుడు వెండుదన్నుకున్న నా స్నేహితులు, శ్రేయోభిలాషులు, దాతలందరికీ కూడా మరొకసారి వారధి ట్రస్ట్ తరపున శిరస్సు ఉంచి పాదం తెలుపుకున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. దసరా దీపావళి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్, డ్రై ఫ్రూట్ ఐటమ్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 65 ఇంచెస్ ఎల్ఈడి టీవీ కొనుగోలుపై గోల్డ్ కాయిన్ ఫ్రీ. సైడ్ బై సైడ్ ఫ్రిజ్ కొనుగోలుపై మైక్రో ఓవెన్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ 43 ఇంచెస్ అండ్ 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ ఏసీ కొనుగోలుపై వెండి గ్లాస్ ప్లస్ ఇన్స్టలేషన్ ఫ్రీ. 1000 వాట్స్ బ్రాండెడ్ మిక్సీ పై వెండి గ్లాస్ ఫ్రీ. 6x6 అండ్ 5x6 మంచం ప్లస్ పరుపు కొనుగోలుపై పిల్లోస్ వెండి విగ్రహం ఫ్రీ. 3+2 సోఫా సెట్స్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. FND 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ హోమ్ థియేటర్ కేవలం 46,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9246748697 and 8331847497. వెల్కమ్ బ్యాక్.
జలాశయాలు కాలువల వద్దకు పిల్లలను వెళ్లకుండా వారి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని లక్కవరం ఎస్ఐ టి సుధీర్ సూచించారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం వద్ద తన సిబ్బందితో కలిసి ఎస్ఐ వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిరంతరం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించాలని అన్నారు. కొంతమంది సరదా కోసం జలాశయాలు కాలువల వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. కావున ఇటువంటి సంఘటనలు జరగకుండా తల్లిదండ్రులు వారి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని ఎస్ఐ సుధీర్ సూచించారు. ఈరోజు ఏలూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు లక్కవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఇక్కడ గురవాయిగూడెం దగ్గర వాహనాల తనిఖీ అనేది చేయడం జరుగుతుంది. ఈ తనిఖీలో ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు, అలాగే సీ బుక్ లేని వాళ్ళు, హెల్మెట్ లేని వాళ్ళ మీద కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి చలానా అనేది వేయడం జరుగుతుంది. అలాగే మైనర్లకి వెహికల్ ఇచ్చిన వాళ్ళపై కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్తున్నాం. ఎలక్షన్ కోడ్ నిమిత్తం కూడా ఏదన్నా డబ్బు కానీ ఇంకేదన్నా ఫ్రీబీస్ కానీ ఏమైనా ఉంటే వాటిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి అన్ని వెహికల్స్ కూడా వెరిఫై చేసి పంపబడుతున్నాయి. అందరూ కూడా ఈ ఎలక్షన్ కోడ్కి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ గురవాయిగూడెం, పుట్లగట్లగూడెం, దేవులపల్లి, చక్రదేవరపల్లి గ్రామ ప్రజలకు ముఖ్యంగా పోలీసు వారు తెలియజేసేది ఏమంటే, ఇక్కడ ఈ ప్రాజెక్టు కొంగువారిగూడెం ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్లో ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలందరూ సరదాగా స్విమ్మింగ్కి వెళ్తున్నారు. గతంలోనే ఒక 2 months బ్యాక్ ఒక ఇంటర్ కుర్రోడు పడి చనిపోవడం జరిగింది. కాబట్టి పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో గమనించుకొని జాగ్రత్తలు చెప్పాలని, అలాగే పిల్లలు ఎవరు కూడా ప్రాజెక్టులో చాలా వాటర్ ఉంది, అలాగే కెనాల్స్లో కూడా ఎక్కువగా వాటర్ బాగా స్పీడ్గా ఫ్లో అవుతుంది కాబట్టి అందరూ కూడా దాన్ని గమనించుకొని కాలువలోకి సరదాగా దిక్కకుండా జాగ్రత్తలు పాటించాలని, ఎవరు కూడా సరదాలకు అటువైపు వెళ్ళొద్దని, ప్రాణాలను బలి చేసుకోవద్దని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం మండలం కట్టవ పొదలవారిగూడెం గ్రామంలో కలుషిత ఆహారం తిని బాబురావు అనే రైతుకు చెందిన 12 గేదెలు మృత్యువాత పడ్డాయి. సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే పాడి గేదెలు చనిపోవడం బాధిత రైతు బోరణ వెలిపించాడు. పశు వైద్యాధికారి ఘటనా స్థలానికి చేరుకుని గేదెల పరిస్థితి పరిశీలించారు. రైతుకు చెందిన మిగతా గేదెలకు వైద్యం అందించారు. దీనిపై లక్కవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏదైనా కలుషితమైన ఆహారం తిని మృతి చెందాయని, లేక పశువులపై ఏదైనా విషప్రయోగం చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈరోజు కట్టబొదలగూడెం గ్రామంలో మేండి నాగేశ్వరరావు గారి యొక్క ఫామ్లో యానిమల్స్ ఒక 12 యానిమల్స్ చనిపోయినాయి అని చెప్పి ఈరోజు చనిపోయిందని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాని నిమిత్తం నేను ఇక్కడికి వచ్చాను. అయితే చనిపోయిన యానిమల్స్ కొన్ని ఇక్కడ లేకపోవడం వలన ఏంటనేది వ్యాధి అనేది పూర్తిగా నిర్ధారణ కాలేదు. ఉన్న వాటికి కొన్ని పశువులు అయితే బాగాలేదు, వాటిని ప్రస్తుతం ట్రీట్మెంట్ చేస్తున్నాము. తర్వాత మా డిపార్ట్మెంట్ సిబ్బంది వాళ్ళందరినీ కూడా ఒక 2 టీమ్స్ కింద వేసి ఈరోజు వాటికి ట్రీట్మెంట్ ఏమైనా చేయడం జరుగుతుంది. ఇంకా మా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ గారికి, డిప్యూటీ డైరెక్టర్ గారికి కూడా తెలియపరిచాము. ఏలూరు నుంచి ADDL అంటే యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ నుంచి కూడా వైద్యులు, నిపుణులైన వైద్యులు వాళ్ళు రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఈరోజు సాయంత్రం లోపు ఎందువల్ల చనిపోయినాయి ఏంటి అనేది ఒక నిర్ధారణకు రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం భగవాన్ వాటికి చికిత్స కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో 15వ చండీ హోమం అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం పురస్కరించుకుని ఆలయంలో చండీ హోమం జరిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు జరిపిన ఈ హోమంలో పలువురు భక్తులు ఉభయదారులుగా వ్యవహరించారు. చండీ హోమం తంతును వీక్షించి అమ్మవారిని సందర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అగ్నినాదం శ్రుత్యా ఓ నమః సుదాసనే నమః 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 వేవుహాయ నమః స్తైష్వాయ నమః వైశ్వానాయ నమః జాతవే నమః పూర్ణాహుతమత్తమాన్ జోహతే సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి తథా యం వై అస్యామేవ ప్రతిష్ఠతి స్వాహా హర నమః పార్వతీపతయే జై మాతా మహారాజ్ఞి కీ జయ జయ హే జగదంబే భక్తవత్సలే పరాత్పరే పరమపావనే జీవాదశ్చమే దీర్ఘాయుష్మే వృత్తంచమే వహించమే సుగంచమే శయంచమే విష్ణు 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 వేదాపర్యంతం నానా ప్రకారాన్ని సంభావిత సకలదోషనాథో సర్వప్రాయశ్చిత్తం పంచామృతం నమః శ్రీ విష్ణవే స్వాహా. వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు తమ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని మానవతా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపోలో మానవతా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో డిపో మేనేజర్ ప్రారంభించారు. అదేవిధంగా ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా ప్రతినిధులు ఎమ్మంది మాధవరావు, త్రిపుర రమేష్, ఎలికే తాతారావు, ఆకుల ధర్మరాజు, వెంకన్నబాబు, లంకా రఘురాం, ఎలికే వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలోని అరుంధతిపేట వద్ద శ్రీ సీతారామ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ ఎడ్లపల్లి దంపతులచే అత్యంత శోభాతిశయంగా జరిగింది. శ్రీ సీతారామ సమేత శ్రీరామ లక్ష్మణ హనుమ వినాయక నాగేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఎడ్లపల్లి సోమరాజు సత్యవతి దంపతులచే అత్యంత శోభయమానంగా జరిగింది. గ్రామస్తుల సహకారంతో ఈ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం వేద పండితులచే ఘనంగా నిర్వహించబడింది. అనంతరం అన్నసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ, కొనకళ్ళ వెంకటేశ్వరరావు, కొంచాడ దుర్గాప్రసాద్, కాసారపు రమణ, కాసారపు నారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి సమేత లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగేంద్ర స్వామి విగ్రహాలు కూడా ప్రతిష్టాపన కార్యక్రమం కూడా జరిగింది. అత్యంత శోభాయమానంగా జరిగిన ఈ ప్రతిష్టా కార్యక్రమంలో హిందూ బంధువులు అందరూ కూడా చాలామంది విశేష సంఖ్యలో పాల్గొని హర్షోద్గానాలు వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా హిందూ ధర్మం పట్ల అనుకూలత, సానుకూలత బాగా పెరుగుతోంది. భవిష్యత్తులో కూడా ఇదే ధోరణి పెరగాలని చెప్పేసి అని హిందుత్వం దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పరిడి వెళ్ళడానికి ప్రతి హిందూ బంధువు కూడా కృషి చేయాలని చెప్పేసి అని విశ్వ హిందూ పరిషత్ తరఫున పేరు పేరున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన హిందూ బంధువులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో అభివృద్ధి చెందాలన్నా, ప్రజల సమస్యలు పరిష్కారం కావాలన్నా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం. రానున్న ఎన్నికలలో ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలి. వైఎస్ఆర్సీపీ చింతలపూడి అభ్యర్థి కొమ్మం విజయరాజు విజ్ఞప్తి. పోలవరం నియోజకవర్గంలో ఏర్పడ్డ విపత్కర పరిస్థితులు తొలగిపోవాలంటే మరలా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి వెల్లడి. జంగారెడ్డిగూడెం పట్టణంలో 18వ వార్డులో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం. గడప గడపకు వెళ్లి ప్రజల వద్ద ఓట్లు అభ్యర్థించిన కూటమి పార్టీల నాయకులు.